ప్రతి ఒక్క డ్వాక్రా సంఘ సభ్యురాలు జీవనోపాధుల ద్వారా స్వయం సమృద్ధి సాధించాలని సర్పు సహాయ ప్రాజెక్టు అధికారి ధనుంజయ రెడ్డి సూచించారు. బుధవారం మండల సమాఖ్య కార్యాలయంలో ఎంసీఎల్ ఎఫ్ఎస్ మాడ్యూల్ 3 శిక్షణ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మహిళల జీవనోపాధుల ద్వారా స్వయం ఉపాధి పొందుటకు ఎన్ఆర్ఎల్ఎంను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మోడల్ క్లస్టర్ లెవెల్ ఫెడరేషన్ సాధనకు అందరి భాగస్వామ్యంతో ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, సామాజిక భద్రత, ఆస్తుల సృష్టి, పరివర్తనల మార్పు, సుస్థిర జీవనోపాధుల సామర్థ్యం పెంపు వంటి పటిష్ట ప్రణాళికలు తయారు చేసుకుని వాటితో జీవనోపాధులు పెంపొందించుకోవడం ముఖ్యమని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. మూడో విడత ఎంసీఎల్ఎఫ్ శిక్షణ కార్యక్రమానికి హాజరైన అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనం మూడో విడత మీరు ఏవైతే గ్రామ స్థాయిలో మొదటి విడత, రెండో విడతలో సేకరించిన సమాచారం ఉందో ఈ సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి మూడో దశలో వాటికి సంబంధించిన ప్రణాళికలను మనం తయారు చేసుకోవడం జరుగుతుంది. అందులో రెండో రోజులు శిక్షణలో భాగంగా ఈరోజు ఆరోగ్యము, విద్య, వ్యవసాయము, సామాజిక భద్రత, ఆస్తుల సృష్టి, ప్రజల పరివర్తనలో మార్పు, సుస్థిర జీవనోపాధులు, సామర్థ్యాల పెంపు ఈ అంశాలకు సంబంధించి ప్రియారిటీగా ఏ అంశాలను ఏ విధంగా ప్రణాళిక వేయాలనే అంశాలని మీ ద్వారా ప్రణాళికను తయారు చేయడం జరుగుతుంది.